హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే స్టోరీస్. నేను ఈరోజు మీకు పప్పు కర్రీ చూపిస్తున్నాను అనమాట. పప్పులో కూడా పెసరపప్పు కర్రీ నాకు చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. నేను ఈరోజు పప్పు డైరెక్ట్ వేసేస్తా, అంటే మీరు కడగకు, వాష్ చేయకుండా అనమాట. మళ్ళీ ఏందమ్మా పప్పు కడగలేదు అట్లనే వేసేస్తావా అది ఇది అని అనకండి. మేము మా పొలంలో పండించుకొని వాటిని గాలిచ్చి మంచిగా ఇసురుకుంటాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పోపు వేసేసిన, పోపులో కొంచెం మరిన్ని ఆనియన్స్ వేసిన అనమాట. చాలా ఎక్కువ పప్పులోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా నేను వెల్లుల్లిపాయలు వేసిన అనమాట. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసిన. దాని తర్వాత మీరు పప్పు యాడ్ చేసుకోండి. మీరు షాప్లో కొనుక్కున్న పప్పు అయితే కడిగే వేసుకోండి, ఎందుకంటే అది ఎట్లా ప్రాసెస్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి. దాని తర్వాత మీకు కర్రీ మెత్తగా కావాలంటే ఎసరు ఎక్కువ పోయండి, నార్మల్గా గింజలు కావాలంటే ఎసరు తక్కువ పోసుకోండి. కొంచెం పప్పు మంచిగా ఉడికింది అని అనిపించినప్పుడు ఉప్పు కారం యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టుకోండి ఒక 5 minutes. తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని అంత కలుపుకోండి. మళ్ళీ అప్పుడు కూడా మీకు కావాలి ఇంకా పెద్దగా కావాలి అని పప్పు అనిపించిస్తే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అట్లనే ఉంచండి. పప్పు కర్రీ చేసుకోవడం చాలా సింపుల్. దట్స్